చలికాలం, ఎండాకాలం, వానాకాలం ఏ కాలమైనా కూడా మనకి ఫుడ్ అయితే కామన్ కదా! సో, ఈ ప్రయత్నంలో మనకి నోటికి రుచిగా ఏమేమో చేసుకొని తింటా ఉంటాము కదా! సో, నేను కూడా ఈసారి పుదీనా రైస్ ట్రై చేయాలి అని అనుకున్నాను. సో, పుదీనా రైస్‌లో ఇన్ని వెజిటబుల్స్ ఏసిందీమె అని అనుకుంటున్నారా? నేను కూడా ఫస్ట్ ఓన్లీ పుదీనా వేసి చేయాలి అని అనుకున్నా. తర్వాత అనిపిచ్చింది తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడగానే అనిపిచ్చింది. ఇన్ని వెజిటబుల్స్ ఉండంగా ఓన్లీ పుదీనా వేసి ఏం జేస్తాము అని, అన్ని వెజిటబుల్స్ చకా కట్ చేసి అందులో పడేసాను. ఎందులో అని అనుకుంటున్నారా? అదే రైస్ కుక్కర్‌లో పడేసాను. ఫాస్ట్‌గా అయిపోతుంది కదా! అందుకు. సో, ఇలా అన్నిట్లో దాంట్లో వేసేసి ఒక రైస్ అయితే అయ్యింది. ఆ రైస్ వెజిటబుల్ పులావ్ అంటారా? పుదీనా రైస్ అంటారా? అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. వీడియో మీకు ఫుల్ లింక్ కావాలంటే కింద లింక్ ఇచ్చాను. దాని లింక్‌తో చూసేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్